జై దుర్గా భవాని, జై వారాహి మాత, జై లలితమ్మ. ఇదిగోండి చూడండి, మీరు చూస్తున్నారు వారాహి మాత. అలానే లలితమ్మ సర్వసిద్ధ నిరక్షరాలు వారాహి మాత స్వామి. అలానే భవాని దుర్గమ్మ. పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నమస్తే. మీరు వారాహి దీక్ష చేస్తున్నప్పుడు జూలై 2వ తేదీన మీరు వారాహి దీక్ష చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ వరాహవతారం నాకు కళ్ళలోకి వచ్చిందండి. వరాహవతారం సముద్ర గర్భంలో కళ్ళలోకి వచ్చి పసుపు పంచే తర్వాత గంధం వేసుకుని ఉన్నాడు. విష్ణుమూర్తి చాలా అందంగా ఉన్నాడు. 2 దంతాలతో ఉన్నాడు. తర్వాత తను బుక్స్ జాగ్రత్త అని చెప్పేసి మాయమైపోయింది. ఇదిగోండి వారాహి మాత సాక్షిగా చెప్తున్నాను స్వామి. నేను వారాహి మాత సాక్షిగా, అది ఆధార్ కార్డు కూడా పడింది అందులోంచి. ఇదిగోండి వారాహి మాత సాక్షిగా చెప్తున్నాను స్వామి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి, అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి నమస్కారం. హిందూ మత పెద్దలకు నమస్కారం. అలానే మోడీ గారు, అమిత్ షా గారికి, అలానే అన్ని పార్టీల పెద్దలకు కూడా నమస్కారం. హిందూ మత పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మిమ్మల్ని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఈ రోడ్డు మీద జనవరి 15 గత మకర సంక్రాంతి మకర జ్యోతి దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అవతల వంశీ వరదరాజు గారి దగ్గర ఆ రోడ్డు మీద మీరు కాన్వాయ్ ఇస్తుందండి. ఇక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇలాగ కాన్వాయ్ ఇస్తుంది. ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ వస్తారనైనా మన సమస్యను పరిష్కరిస్తారు, హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు స్వామి. ఇక్కడ బలమైన కారణాలు అయితే ఉన్నాయి మాకు. చూస్తున్నారు కదా ఈ వామనాథుని గుడికి. ఇవన్నీ కూడా మీకు వేరే వీడియోలో పెడతాను స్వామి. నిమ్మక జయకృష్ణ గారి ద్వారా పాలకొండ నియోజకవర్గం మామిడి మండలం సతివాడ గ్రామం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అసిరితల్లి చెట్టు. మన హిందూ మతం స్టార్ట్ అయింది వేప చెట్టు, రావి చెట్టు నుంచి స్టార్ట్ అయింది స్వామి. మళ్ళీ అక్కడికే దుర్గమ్మ ఈ సృష్టిని తీసుకొచ్చి వదులుతుంది. దీనికి కలియుగ బలిచక్రవర్తి ఉన్నాడు. మాకు 4 రోజుల ప్లేస్ అనేది ఆక్రమించేసి ఇందిరమ్మ ఇల్లు 2008లో ఇందిరమ్మ ఇల్లు వల్ల మా ప్లేస్ ఆక్రమించేసి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసి పిచ్చిగా చేస్తారు స్వామి. అదే కూడా మీకు వీడియోలు పెట్టాను ఆల్రెడీ. ఇంతకుముందు వీడియోలు పెట్టాను. అవన్నీ కూడా ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఏం జరిగిందంటే, మొన్న సోమవారం గత 3వ తేదీ 3వ నెల మొన్న మార్చి చివరి తర్వాత ఇక్కడ అమ్మవారికి చీరలు లేకుండా కళ్ళు వచ్చింది స్వామి. సోమవారం వచ్చాను. ఆ నోట్ క్యామ్తో కూడా ఫోటోలు పెడతాను మీకు. ఇక్కడ చీర అయితే లేకుండా నాకు సోమవారం ముందు ఆదివారం రాత్రి కళ్ళలోకి వచ్చింది స్వామి. చూశాను, చీరలు ఉన్నాయి. నెక్స్ట్ మంగళవారం ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఊరు వాళ్ళు దీపాలు పెట్టారు స్వామి. దీపాలు పెడితే చీరలు కాలిపోయాయి. అందుകൊണ്ട് అక్కడ చీరలు అనేవి పెట్టేశారు ఆల్రెడీ. ఇంతలా దుర్గమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది స్వామి. ఇక్కడికి వచ్చి దుర్గమ్మ ఉందని నిరూపించడానికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ వామనాథుడి గుడికి కానీ, సంతోషమతి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియో పెడతాను స్వామి. నిమ్మక జయకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించండి. ఇది హిందూ మతాన్ని ఎంతో చేస్తున్న మోడీ గారు కానీ, మీరు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇలా అన్ని పార్టీల అందరూ కూడా హిందూ మత చరిత్ర చాలా గొప్పదండి. రాజవంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నిటి కూడా న్యాయం చేయాలని చెప్పి భావిస్తుంది స్వామి. ఇక్కడ మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు చిన్న చిన్న ఆలయ పూజలు కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు. ఇది నాకున్న ఈ ఆధారాలన్నీ కూడా మీకు చూపిస్తాను స్వామి. నోట్ క్యాంప్తో సహా వామనాథుని గుడి అనేది వచ్చింది. వామనాథుని గురించి మీకు తెలుసు. 3 రోజుల ప్లేస్ దానం అడిగాడు బలిచక్రవర్తికి, తొక్కాడు. ఇక్కడ కూడా మాకు 4 రోజుల సమస్య అనేది ఉంది. అది మీకు వేరే వీడియోలో చెప్తాను స్వామి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పేషెంట్ అనేది దగ్గర లోకాలిటీలో చిన్న పల్లెటూరు, ఇక్కడ సాధ్యం కాదు. కాబట్టి ఈ ఉన్న సమస్యని వీలైన త్వరగా హిందూ మత పెద్దలకి తీరుస్తారని చెప్పేసి, అలానే పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత సాక్షిగా చెప్తున్నాను స్వామి. మీరైతే మొన్న శివరాత్రి తర్వాత 5వ రోజున కళ్ళలోకి వచ్చారు. వచ్చి ఏదో చిన్న నేను పాత టేప్ ఆడియో వినిపిస్తున్నట్టుగా చూపించింది తల్లి దుర్గమ్మ. అందుకే మీకు పర్సనల్గా అంటే ఇన్ని సంవత్సరాలు అయినా సరే మీకు పర్సనల్గా వీడియో పెట్టడం అనేది జరుగుతుంది స్వామి. ఇదిగోండి లలితమ్మ. ఇవన్నీ కూడా సాక్షి పూజిస్తుంటాను. ఇప్పుడు దుర్గమ్మ దీక్ష ఇప్పుడు మార్చి 2025 మార్చి 3వ తేదీ మార్చి నెల స్వామి. ఇక్కడ కూడా దీక్ష చేయాల్సి వస్తుందంటే కేవలం తల్లిదయ్యా. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి, అలానే చంద్రబాబు గారు, హిందూ మత పెద్దలు లోకేష్ గారు కానీ, అలా ఈక్వల్ టు మోడీ గారు, చంద్రబాబు
మన వంశీ ఇలా హిందూ మత పెద్దలు కూడా స్పందించి ఈ వీలైనంత త్వరగా మన దుర్గమ్మ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అలానే ఈ వేప చెట్టు దగ్గరికే హిందూ మతం స్టార్ట్ అయింది వేప చెట్టు నుంచే మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి వదులుతుంది. హిందూ మతంకి చాలా చరిత్ర ఉంది మనకి, అయినా సరే ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు అవకాశం అనేది నా చిన్న వయసే, నాది 32 సంవత్సరాలు స్వామి, అయినా సరే దుర్గమ్మ ఇంత అవకాశం అనేది ఇచ్చింది. బట్ ఇవన్నీ కూడా నిమ్మక జయకృష్ణ గారి ద్వారా మీకు ఆల్రెడీ వీడియో చేశాము, అది పెడతాం స్వామి. ఇది కూడా మన ఆ తల్లి సాక్షిగా చెప్తున్న స్వామి. ఇక్కడ దుర్గమ్మ వచ్చి ఉందనడానికి ఇక్కడ తల్లి వేరుశనక్కాయలు పెసరపప్పు ఇక్కడే 2023 శ్రావణ శుక్ర రోజున ఇక్కడే దర్శనమిచ్చింది తల్లి. నన్ను కూర్చోబెట్టి వేరుశనక్కాయలు, శనగపప్పు, పెసరపప్పు, ఈ పసుపు కుంకుమ బుట్లు 5 బుట్లు అడిగితే ఇప్పటికీ పసుపు కుంకుమ బుట్లు ఉన్నాయి స్వామి. అవన్నీ ఇస్తే అరగంటలోనే అవన్నీ కూడా మాయమైపోయినాయి స్వామి. ఇక్కడే ఉన్నాను. ఈ జెండాలు అవన్నీ కూడా సాక్ష్యం, శ్రీరాముడి జెండాలు అవన్నీ కూడా సాక్ష్యం స్వామి. ఇవన్నీ కడుతుండగానే అవన్నీ కూడా మాయమైపోయినాయి. ఒక్క శనక్కాయ మాత్రం మిగిలింది. మోతికాకులతో సహా కొబ్బరికాయ అన్నీ మాయమైపోయింది స్వామి. ఇది ఇక్కడ తల్లి ఉందనడానికి నాకు కూడా మన పాత సినిమాలు చూసినట్టుగా ఏంటంటే తల్లి వస్తుంది సమస్య తీరుస్తుంది, లేదంటే ఉన్న ప్రాణానికి ప్రమాదం, నాకు కూడా ప్రాణానికి ప్రమాదం అయితే ఉందన్నట్టుగా దుర్గమ్మ చూపించింది. అందుకే ఇవన్నీ కూడా మీరే హిందూ మతం తరపున హిందూ మత పెద్దలు స్పందించి దుర్గమ్మ కళ్ళకుంటున్న ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం, అలానే ఈ వెనకే విజయవాడ ఇంద్రకీలాద్రిని చూపించి తర్వాత ఈ వెనకే ఒక పెద్ద గుడిని చూపించింది. సుమారు ఒక 100 గంటల్లో డ్రోన్ కెమెరాతో చూపించి ఆ తల్లి కోరిక అనేటట్టుగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి తల్లి ఉందనడానికి సాక్ష్యం ఇది కానీ ప్రూవ్ చేసుకుంటే హిందూ మతం అనేది శాశ్వతంగా యుగ యుగాలకు కూడా ప్రూవ్ అయిపోతుంది స్వామి. అలానే పర్యావరణం గురించి తల్లి గ్లోబల్ ప్లానెట్ అంటే బ్లూ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్, కూల్ ప్లానెట్ చూపించి 9 ఏళ్ళ భూమి చేయాలని చెప్పేసి చూపించింది. హిందూ మతం ద్వారానే సాధ్యం అవుతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ రోడ్డు అలికంబెత్తల రోడ్డు పక్కన ఉంది, రోడ్లు ఇది తీసేస్తారని చెప్పేసి తల్లిపై ఈ విధంగా మీరు న్యాయం చేస్తే ఇక్కడ తల్లి శాశ్వతంగా ఉండిపోవడానికి ఉంది స్వామి. ధన్యవాదాలు. హిందూ మత పెద్దలు అలానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇలా మోడీ గారు, అమిత్ షా గారు, ఇలా హిందూ మత పెద్దలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా స్పందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిమ్మక జయకృష్ణ గారి ద్వారా ఈ వీడియో అనేది వీలైన త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నాను స్వామి. జై దుర్గా భవాని, జై వారాహి మాత, జై లలితమ్మ, అలానే ఓం నమ శివాయ. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా సాక్షి ఆర్పించాం.